వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజులుగా విజయవాడలోని మకాం వేసి స్వయంగా వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో తిరుగుతున్నారు. పని చేయకపోతే మంత్రులైనా వదిలే ప్రసక్తే లేదంటున్నారు. ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే విజయవాడ పక్కనే ఉన్న గుడివాడకు చెందిన ఎమ్మెల్యే జనం అల్లాడుతున్నా తన సెగ్మెంట్లో కనిపించడం లేదు. అసలింతకీ ఆయనేం చేస్తున్నారు, ఎక్కడున్నారు? రాష్ట్ర రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అవ్వటం, అక్కడ ఓటర్లు అన్నగారిని 2 సార్లు గెలిపించటంతో రాష్ట్ర వ్యాప్తంగా అది ఫోకస్ అయింది. పేద బడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారకరాముడు జన్మస్థలం నిమ్మకూరు ఈ నియోజకవర్గంలోనే ఉంది. సినీ హీరోగా ఉన్నప్పుడే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరుపేద బాధితులను ఆదుకోవటానికి జోలెపట్టి విరాళాలు సేకరించిన చరిత్ర ఆయనది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ మరో అంశమేంటంటే గత 4 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఎలియాస్ నాని విజయం సాధించారు. 2004-2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్పై గెలుపొందిన ఆయన 2014-2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోయినా బూతు మంత్రిగా బానే ఫోకస్ అయ్యారు. జగన్ ను ఎవరైనా విమర్శిస్తే మైకు ముందు ప్రత్యక్షమై తిట్ల దండకం ఎత్తుకోవటం ఆయన స్టైల్. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేయటంలో ముందుండేవారు. గుడివాడలో గడ్డం బ్యాచ్ ను పెంచి పోషించి విచ్చలవిడిగా దందాలు చేస్తూ ఆ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్న కొడాలి నాని ఇక అక్కడ తనకు ఓటమే ఉండదని ఫీల్ అయ్యాడు. అలాంటి నానిపై టీడీపీ వ్యూహాత్మకంగా ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ వెనిగండ్ల రామును బరిలోకి దింపింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి గుడివాడలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్లారాయన. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. కొడాలి నానిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఎన్నికల్లో కూటమి వేవ్ అన్నీ కలిసి వచ్చి చివరికి రాము గుడివాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొడాలి నాని లాంటి నేతను ఓడించి గుడివాడలో 20 ఏళ్ల చరిత్ర తిరగరాశారు. ఎన్నికల ముందు గుడివాడ ప్రజల్లో కలియదిరిగిన వెనిగండ్ల రాము ఇప్పుడు అదే ప్రజలు కష్టాలు పడుతుంటే కనిపించకుండా పోయారు. హిడెన్ కెమెరాల ఎపిసోడ్తో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గుడివాడ నియోజకవర్గంలోని. ఆ కాలేజ్ విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి చూడలేదు. కృష్ణా జిల్లాలో గత 100 ఏళ్లలో లేనంత వర్షాలు పడి జల ప్రళయం ముంచెత్తిన వెనిగండ్ల రాము అడ్రస్ లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నా ఆయన మాత్రం కనిపించటం లేదు. ఆ క్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎక్కడా అని ఎదురు చూస్తున్న గుడివాడ వాసులకు ఆయన పెద్ద షాకే ఇచ్చారు. తనకు ఓట్లేసిన ప్రజలు కష్టాల్లో ఉంటే అందుబాటులో ఉండకుండా అమెరికాలో ఆయన సంబురాలు చేసుకుంటున్నట్లు తెలిసి నియోజకవర్గం వాసులు తిట్టిపోస్తున్నారు. సతీ సమేతంగా అమెరికా వెళ్లిన వెనిగండ్ల రాము కొడాలి నానిని ఓడించి తాను ఎమ్మెల్యే అయినందుకు అక్కడ న్యూజెర్సీ, అట్లాంటాలో చక్కర్లు కొడుతూ సన్మానాలు చేయించుకుంటున్నారట. దాంతో ఇక్కడ జనాలు చస్తుంటే అక్కడ సన్మానాలేంటని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు సామాజిక సేవంటూ తాయిలాలు పంచి తీరా ప్రజలకు అవసరమైనప్పుడు ఫారెన్ టూర్లు పెట్టుకోవటం ఆయనకే చెల్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఆయన షెడ్యూల్ ప్రోగ్రాం ప్రకారం ముందే యుఎస్ వెళ్లిన గుడ్లవల్లేరు ఇష్యూ ఫోకస్ అయినప్పుడే రియాక్ట్ అవ్వాలి. కనీసం వరదలు ముంచెత్తినప్పుడైనా నియోజకవర్గానికి తిరిగి రావాలి. అసలు దేనికి స్పందించకుండా సన్మానాలు చేయించుకుంటూ తిరుగుతుండడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. సమాజమే దేవాలయమంటూ పార్టీ పెట్టిన అన్నగారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన చేస్తున్న నిర్వాకాలపై గుడివాడ జనం సైతం ఈసడించుకుంటున్నారు. కొడాలి నాని గుడివాడ అభివృద్ధిని పట్టించుకోవటం మానేస్తే కొత్తగా గెలిచిన వెనిగండ్ల రాము అసలు ప్రజల్ని పట్టించుకోవటం మానేశారన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చూడాలి మరి ఆ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే రిటర్న్ అయ్యేదెప్పుడో.
For more videos like this, subscribe Big TV channel.